నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. విద్యారంగంలో సంస్కరణలు తప్పవు. ఉపాధ్యాయ సంఘాల భేటీలో లోకేష్. రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. డేలైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తా డొనాల్డ్ ట్రంప్. చట్టానికి కట్టుబడి ఉంటా అల్లు అర్జున్. గుకేష్ కు తమిళనాడు సీఎం బంపర్ ఆఫర్, 5 కోట్ల నజరానా. ఉపరితల ఆవర్తనం ఆపై మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన. 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం, భట్టి విక్రమార్క. రాజ్యాంగం ఏకపార్టీ కృషి కాదు, రాజ్నాథ్ సింగ్. చాట్ జీపీటీ సృష్టికర్త సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి. స్క్రాప్ వెళ్తేనే కొత్త నాయకులు వస్తారు. పార్టీలో రాజీనామాలపై మాజీ మంత్రి గుడివాడ వ్యాఖ్యలు. నేనెక్కడికి పారిపోలేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోహన్ బాబు. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు UIDAI ప్రకటన. చట్టం ఎవ్వరికీ చుట్టం కావద్దు, హరీష్. ఢిల్లీ పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపులు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. ఒకే దేశం ఒకే ఎన్నికపై బహిరంగ చర్చ కోరుతున్న ఒమర్ అబ్దుల్లా. మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నందుకు టీచర్ను కత్తితో పొడిచిన స్టూడెంట్. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్, జమిలీ వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే. డిసెంబర్ 16న పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు, కేంద్రం ప్రకటన. గురుకులాల్లో మార్పు తీసుకుని వస్తున్నాం, సీఎం రేవంత్. రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు, షూ ధరించిన వారికి నో ఎంట్రీ. రణరంగంగా మారిన శంభూ సరిహద్దు, రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం.